ఏంటత్తయ్యా? ఇక్కడే ఉన్నావా? నాకు ఒక చిన్న పని చేసి పెడతావా? ఏంటో చెప్పండి అత్తయ్యా. బయటికెళ్తే ఒక డబ్బా ఉంది, అది తీసుకొస్తావా? ఏముందా డబ్బాలో? అమ్మో, ఇది ఇప్పుడే ఆరా తీస్తుందంటే నగలొచ్చాక ఖచ్చితంగా అందులో సగమైన అడుగుతుంది. అమ్మో, చెప్పండి అత్తయ్యా, ఏముందా డబ్బాలో? ఏమి లేదమ్మా, వెళ్ళు, నువ్వు వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. కర్మ. అటు చూస్తే హేమ మాట వినట్లేదు, ఇటు చూస్తే బంగారాన్ని వదిలిపెట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఎలా? మళ్ళీ ఐడియా. హేమ కంటే బుర్ర తక్కువ ఆ పూజే బెటరు. పిచ్చిది, చెప్పిన పని ఏ ప్రశ్న తిరిగి అడగకుండా చేసేస్తుంది. బంగారంలో వాటా కూడా అడగదు. పూజ, అమ్మ పూజ, అమ్మ పూజ, పూజ, నా చిట్టి తల్లి, నా బంగారం. ఏంటమ్మా? ఒకసారి ఇలా రా అమ్మా, బంగారం పంచుకుందాం. పిచ్చి పట్టిన దానిలా మాట్లాడకమ్మా. నీకు పని లేదని పక్కనున్న పనిని చెడగొట్టుకో. వీళ్ళకి బంగారం ధరించే అదృష్టమే లేదు. అటు చూస్తే బంగారం, ఇటు చూస్తే ప్రాణం. ఆ రిస్క్ ఏదో నేనే తీసుకుంటా. చిటికిలా వెళ్ళొస్తే ఆ బంగారం మొత్తం నాకే దక్కుతుంది. దేవుడా 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 దేవుడా. అమ్మో, ఇది ఎక్కడుందో ఏంటో. దాని కంటపడక ముందే వెళ్ళి ఆ నగలు తీసేసుకోవాలి. అమ్మయ్యా, అది ఎక్కడా లేదు. దాని కంట పడకముందే నా నగలు తీసుకుని వెళ్ళిపోవాలి. నా నగలు, నా నగలు, నా నగలు, నా నగలు, నా నగలు, నా నగలు, నా నగలు. ఏమయ్యాయి? నా నగలు ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలిగా. ఏమయ్యాయి? 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 అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.